అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండపేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కామేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ఉత్తర ద్వారం గుండా ముక్కోటి దేవతలకు భక్తులకు దర్శనం ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయని, దీనిలో భాగంగా ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నాడు భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయడం ఆనవాయితీ అని అన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు లైన్లో స్వామివారి దర్శనాన్ని చేసుకుంటున్నారని, దర్శనానికి సుమారు గంట సమయం పడుతుందని అన్నారు. ఆలయ చైర్మన్ వాకచర్ల గుప్తా మాట్లాడుతూ నూతన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లో ఏర్పాటు చేయడం జరిగిందని, ఏర్పాట్లను భక్తులందరూ ఎంతో ప్రశంసిస్తున్నారని అన్నారు. తమకు స్వామివారి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అదే విధంగా ఏర్పాట్లు ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయం వద్ద ఎటువంటి ఘర్షణలు జరగకుండా పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అర్బన్ పిహెచ్సి సిబ్బంది మెడికల్ క్యాంప్ ను నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కోన ఉషాకుమారి, గుప్తా, రాజేశ్వరి, శివ రామకృష్ణ ప్రసాద్, విద్యాసాగర్, నాగేశ్వరరావు, అర్చకులు, సేవకులు, నూతన ఈవో శ్రీనివాసరావు విశేష సేవలందించారు. మండపేట పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్తర ద్వార దర్శనం ప్రతి సంవత్సరం మెయిన్ రోడ్డుకి చేర్చి ఉండేది. దాన్ని భక్తుల యొక్క సౌకర్యార్థం ఉత్తర ద్వారంగానే ప్రవేశించి మళ్ళీ ఉత్తర ద్వారంగానే దర్శనం చేసుకుని వెళ్లే విధంగా క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో మా యొక్క ధర్మకర్తల మండలి చైర్మన్ గారు మరియు ధర్మకర్తలు అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ముక్కోటి ఏకాదశి చాలా పర్వదినం, చాలా విశిష్టమైన రోజు. అందువల్ల భక్తులు 50 మంది కూడా శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించవలసిన కోరుతున్నాం. ఈ రోజు మరి ప్రసాద వితరణ కూడా గుప్తా గారు, అదే విధంగా గొల్లబాబు గారు వారి యొక్క ఆర్థిక సాయంతో జరుగుతుంది. అదే విధంగా శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఇటువంటి కార్యక్రమాలను కూడా భక్తుల యొక్క సహాయక సహకారాలతో, దాతల యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వేడుక రాత్రి 8-9 వరకు కూడా కంటిన్యూ అవుతుందండి. భక్తులు కూడా అందరూ కూడా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని తరించవలసిన కోరి ప్రార్థించను. నమో వెంకటేశాయ. ఈరోజు జరిగే ఉత్తర ద్వార దర్శనంలో భక్తులందరూ చాలా క్రమశిక్షణతో చాలా సాఫీగా జరుగుతున్నది. దర్శనం చాలా సువారస్యంగా ఒక అరగంట లోపులోనే ఏర్పాట్లు చేశాము మా కమిటీ సహకారాలతో. అలాగే ఈ కార్యక్రమానికి పోలీసు వారు, భక్తులు, సేవకులు అందరూ కూడా, ఈవో గారు అందరూ కూడా సహాయ సహకారాలతో చాలా క్రమశిక్షణతో ఈరోజు కార్యక్రమం చాలా సజావుగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు దాతల సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ప్రసాద వితరణ అన్ని కూడా, పూల అలంకరణ అన్ని కూడా దాతల సహకారంతోనే జరిగినాయి. మన ఈ గుళ్ళో వచ్చే భక్తులకి ప్రధాన అర్చకులు చాలా సానుకూలంగా స్పందిస్తూ వారికి దర్శనం చాలా జరుగుతూ ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన 50 మందికి మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన ముఖ్య అతిథి మన స్థానిక శాసనసభ్యులు, అంచనాల కమిటీ చైర్మన్ శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని చాలా హుందాగా తీసుకుని మాకు ఈ బాధ్యతను అప్పగించారు.